హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ రామంజని. వెల్కమ్ టు ద విజంటెక్ కంప్యూటర్స్ అండి. మనము ఇవాళ డిస్కస్ చేసుకోబోతున్న టాపిక్ వచ్చేసి మనం అసలుకి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అనే వాటిని ఎందుకు నేర్చుకోవాలి అనేది మనం డిస్కస్ చేసుకుందామండి. సో ఇందులో దానికి ముందు చెప్పుకోవడానికి ముందు నేను ఒక అజెండాను ప్రిపేర్ చేసుకోవడం జరిగింది. ఏం అజెండా అంటే, ఒక హ్యూమన్ అంటే వన్ పర్సన్ అనదర్ పర్సన్తో కమ్యూనికేట్ చేసుకోవాలంటే హ్యూమన్ అండర్స్టాండబుల్ లాంగ్వేజెస్ ఎన్ని ఉన్నాయి అంటే, ఒక పర్సన్ ఇంకొక పర్సన్తో కమ్యూనికేట్ చేసుకోవాలి అంటే హ్యూమన్ అండర్స్టాండబుల్ లాంగ్వేజెస్ ఎన్ని ఉన్నాయి. అదే వన్ పర్సన్, అదే పర్సన్ అనదర్ వన్ కంప్యూటర్తో, ఒక కంప్యూటర్తో కమ్యూనికేట్ చేసుకోవాలంటే ఎన్ని కంప్యూటర్ అండర్స్టాండబుల్ లాంగ్వేజెస్ ఉన్నాయి అనేది మనం తెలుసుకుంటే సరిపోతుందండి. ఓకేనా? అంటే ఒక పర్సన్ ఇంకొక పర్సన్తో కమ్యూనికేట్ చేసుకోవాలంటే ఎన్ని లాంగ్వేజెస్ ఉన్నాయి, అలాగే దాంతోపాటుగానే ఒక పర్సన్ ఇంకొక కంప్యూటర్తో కమ్యూనికేట్ చేసుకోవాలంటే ఎన్ని లాంగ్వేజెస్ ఉన్నాయి. అలాగే నెక్స్ట్ సాఫ్ట్వేర్ అంటే ఏమి, హార్డ్వేర్ అంటే ఏమి, ఫైనల్గా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఎందుకు నేర్చుకోవాలి. ఈ టాపిక్స్ని మనము అనాలిసిస్ చేసినట్లయితే, ఈ టాపిక్ గురించి మనకు ఐడియా ఉన్నట్లయితే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఎందుకు నేర్చుకోవాలనేది కొద్దిగా క్లారిటీ వస్తుందండి. సో ఓకేనా? సో ఇక్కడ కనిపిస్తున్న వాళ్ళు అడుగుతున్నారు, ఇక్కడ చెప్తున్న C++, జావా, పైథాన్, మోజో ఆర్ ఎనీ అదర్ లాంగ్వేజెస్, వీటిని ఏమంటారండి అంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అంటారు అని చెప్తున్నారు. ఏమంటున్నారు? ప్రోగ్రామింగ్ అంటే సిని కానీ, C++ని కానీ, జావాని కానీ, పైథాన్ కానీ, వీటన్నిటిని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. ఇందులో నేను లాంగ్వేజెస్ అనే వర్డ్ గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకున్నా. సరే చూద్దామండి. అందులో మొదటి దానిగా భాగంగా ఇక్కడ ఒక హ్యూమన్ ఇంకొక హ్యూమన్తో మాట్లాడాలి అంటే ఎన్ని లాంగ్వేజెస్ ఉన్నాయనేది మనం ఫస్ట్ తెలుసుకుందాం. సో ఇప్పుడు ఒక హ్యూమన్ ఇంకొక హ్యూమన్తో కమ్యూనికేట్ చేసుకోవడానికి ఏ లాంగ్వేజెస్ ద్వారా మాట్లాడతాడు? హ్యూమన్ లాంగ్వేజెస్ ఏమేమి ఉన్నాయండి? ఇంగ్లీష్, తెలుగు, హిందీ, మలయాళీ, గుజరాతీ, ఇలా చెప్పుకుంటా పోతే వరల్డ్ వైడ్గా థౌజండ్స్ ఆఫ్ లాంగ్వేజెస్ ఉన్నాయి. ఎన్ని ఉన్నాయండి? థౌజండ్స్ ఆఫ్ లాంగ్వేజెస్ ఉన్నాయి. అంటే ఒక హ్యూమన్ ఇంకొక హ్యూమన్తో మాట్లాడాలి, లేదా కమ్యూనికేట్ చేసుకోవాలి, లేదా ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోవడానికి థౌజండ్స్ ఆఫ్ లాంగ్వేజెస్ నేర్చుకోవాలి. అర్థమవుతుందా? సో కమ్యూనికేషన్ ఎందుకు చేసుకోవాలండి? షేర్ చేసుకోవడానికి, ఇన్ఫర్మేషన్ లేదా ఇన్స్ట్రక్షన్స్ని ఇవ్వడానికి మనం ఏం చేసుకోవాలి? కమ్యూనికేట్ చేసుకుంటాం. సో కాబట్టి మీకు ఇక్కడ కన్క్లూడ్ అవ్వాలి, ఒక హ్యూమన్ ఇంకొక హ్యూమన్తో అంటే ఒక పర్సన్ ఇంకొక పర్సన్తో కమ్యూనికేట్ అవ్వడానికి నియర్లీ ఎన్ని లాంగ్వేజెస్ నేర్చుకోవాలి? థౌజండ్స్ ఆఫ్ లాంగ్వేజెస్ నేర్చుకోవాలి. ఓకేనా? థౌజండ్స్ ఆఫ్ లాంగ్వేజెస్. మరి అదే హ్యూమన్ కంప్యూటర్తో కమ్యూనికేట్ చేసుకోవాలంటే జస్ట్ యూ మే నో 3 లాంగ్వేజెస్ ఇట్ సెల్ఫ్ చాలండి. ఇది కూడా అవసరం లేదు, కాకపోతే ఇది జస్ట్ హెల్ప్ చేస్తుందనే ఉద్దేశంతో ఇక్కడ పెట్టడం జరిగింది. ఒకటి మిషన్ లాంగ్వేజ్ అనే దాని గురించి తెలిస్తే చాలు, 2 హై లెవెల్ లాంగ్వేజ్, 3ది అసెంబ్లీ లెవెల్ లాంగ్వేజ్. ఈ 3 గురించి తెలిస్తే చాలు, మన కంప్యూటర్తో కమ్యూనికేట్ చేసుకోవచ్చు. సరేనండి, ఇంతగా చెప్తున్నారు. మిషన్ లాంగ్వేజ్ అంటే ఏమి అంటే మిషన్ ఫ్రెండ్లీ లాంగ్వేజ్. అంటే మిషన్తో మాట్లాడడానికి మనకి ఉన్నటువంటి లాంగ్వేజ్నే మిషన్ ఫ్రెండ్లీ లాంగ్వేజ్ లేదా మిషన్ లెవెల్ లాంగ్వేజ్. అంటే ఎలా ఉంటుందండి? ఏదో చెప్తున్నారు మీరు అని అంటే 1s, 0s ఫార్మాట్లో ఉంటుంది. వీటిని ఏమంటారండి అంటే ఇక బైనరీ డిజిట్స్ లేదా బైనరీ ఫామ్ అని అంటారనమాట. ఓకేనా? సో కాబట్టి ఇదన్నమాట విషయం. అంటే ఒక మిషన్తో మనం మాట్లాడాలి అంటే జస్ట్ 2 వర్డ్స్ తెలిస్తే చాలు. ఏమేమి అవి? 1 అనేది ఒకటి, 0 అనేది ఒకటి, అంతే అయిపోయా. ఓకేనా అండి?
సరే ఇక్కడ చూస్తే మీరు 45 ప్లస్ 5 ఎంత అండి? 100%, 455 కాదు కదండి, 50. ఇట్ ఈస్ ఏ హ్యూమన్ అండర్స్టాండబుల్ ఫార్మాటా లేకపోతే మెషిన్ అండర్స్టాండబుల్ ఫార్మాటా అండి? ఓకే, వెరీ గుడ్. ఇది ఏం ఫార్మాట్? హ్యూమన్ అండర్స్టాండబుల్ ఫార్మాట్. ఎలా చెప్తున్నారండి అంటే మీరు నేను చెప్పగలుగుతున్నాం కాబట్టి. మరి మిషన్ ఫార్మాట్ సార్, హౌ రిప్రజెంట్ మిషన్ ఫార్మాట్ అంటే ఇక్కడ 1s and 0s ఈ ఫార్మాట్లో మనం రాయడం జరుగుతుంది. ఓకేనా? దీన్ని ఏమంటామంటే మిషన్ ఫార్మాట్ అంటాం. సో ఇది ఈ ఆర్డర్ని ఇక్కడ రాసినటువంటి ఇలాంటి ఆర్డర్ని గుర్తుపెట్టుకోవడం, అదే సీక్వెన్స్లో మనం చెప్పడం, అదే సీక్వెన్స్లో దీన్ని రికగ్నైజ్ చేసుకోవడం, రాయడం కొద్దిగా ఇబ్బందితో కూడుకున్న విషయం కాబట్టి నెక్స్ట్ అనదర్ లాంగ్వేజ్ కేమ్, అసెంబ్లీ లెవెల్ లాంగ్వేజ్. ఇందులో ఏం చేశారంటే, ఇందులో మీరు ఎందుకంటే అంత కష్టపడుతున్నారు, నేను ఇక్కడ సింపుల్ ఇంగ్లీష్లో కోడ్స్ రాశాను. వీటితో మీరు హ్యాపీగా హ్యాండిల్ చేసుకోండి. ఎలా అంటే అడిషన్ చేయడానికి ఒక ఫార్ములా, సబ్స్ట్రాక్షన్ చేయడానికి ఒక ఫార్ములా, మల్టిప్లికేషన్ చేయడానికి ఒక ఫార్ములా, డివిజన్ చేయడానికి ఒక ఫార్ములా ఇలా రాశాడు. కాకపోతే ఇక్కడ ఒక చిన్న సమస్య వచ్చింది. అది చెప్పడానికి ముందు ఇక్కడ చూడండి, యాడ్ ఆఫ్ 45, 5 అనగానే మొత్తానికి మనకు 50 అనేది ఆన్సర్ వస్తుంది. ఇది ఈజీగా గుర్తుపెట్టుకోగలం, ప్రాబ్లం లేదు, ఈజీగా ఆన్సర్ వచ్చేస్తుంది. కాకపోతే ఇక్కడ సమస్య ఏమంటే యూనివర్సల్గా వచ్చే ప్రాబ్లమ్స్ అంటే ప్రపంచవ్యాప్తంగా ఒక్కొక్క లాంగ్వేజ్లో ఒక్కొక్క విధంగా మాట్లాడుతుంటారు. సో ఇప్పుడు అలా మాట్లాడేటప్పుడు జస్ట్ చిన్న కన్వెన్షన్ కోసం చెప్తున్నా. నేను ఒక ఫార్ములాని నా అవసరం కోసం తెలుగులో డిజైన్ చేయడం జరిగింది. ఏ లాంగ్వేజ్లో? తెలుగులో డిజైన్ చేశాను. ఇది ఆల్ ఓవర్ వరల్డ్ ప్రపంచవ్యాప్తంగా ఈ తెలుగులో రాసినటువంటి ఫార్ములాని అర్థం చేసుకోలేరా? నో నెవర్. అప్పుడు ఆలోచన చేశారు ప్రోగ్రామర్ డెవలపర్స్, ప్రోగ్రామర్ ఇంప్లిమెంటేటర్స్. సో ఆలోచన చేసి యూనివర్సల్గా వరల్డ్ వైడ్గా యూనివర్సల్గా మాట్లాడే లాంగ్వేజ్ ఏముంది అని ఆలోచన చేశారు. యూనివర్సల్ లాంగ్వేజ్ ఏముందండి? ఎస్, ఫంటాస్టిక్. ఏమది? ఇక్కడ వచ్చేసి ఇంగ్లీష్. సో కాబట్టి మనము ఇక్కడ వచ్చేసి అందరూ మాట్లాడేటువంటి లాంగ్వేజ్లో మనము ప్రోగ్రామ్స్ రాస్తే చాలా చక్కగా ఉంటుందనే ఉద్దేశంతో, ఈ లాంగ్వేజ్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయనే ఉద్దేశంతో ఇంగ్లీష్లో రాద్దాం అని డిసైడ్ చేసుకున్నారు. సో ఇంగ్లీష్ ఈజ్ ఏ హై లెవెల్ లాంగ్వేజెస్. అంటే హై లెవెల్ లాంగ్వేజెస్ ఆర్ యూజ్డ్ టు కమ్యూనికేట్. ఎవరితో కమ్యూనికేట్ అవుతారండి ఇక్కడ వచ్చేసి? సో కంప్యూటర్స్తో కమ్యూనికేట్ అవ్వడానికి మనకున్న లాంగ్వేజెస్నే హై లెవెల్ లాంగ్వేజెస్ అంటాం. ఒక ఫెంటాస్టిక్. ఇలా కంప్యూటర్తో మాట్లాడాలంటే ఈ లాంగ్వేజెస్ తెలిసి ఉండాలి. సో ఇప్పుడు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. A = 45, B = 5, C = A + B. ఓకే, ప్రింట్ ఆఫ్ C అని రాశాను. ఇది ఇక్కడ రాసినటువంటి ఈ 4 lines కోడ్లో ఇది ఇంగ్లీష్లో రాశానా, మిషన్ ఫార్మాట్లో రాశానా? ఇంగ్లీష్లో రాశానండి. నేనేం చేస్తున్నానంటే ఇక్కడ రాసినటువంటి ఈ ఇంగ్లీష్లో రాసినటువంటి ఈ ఫార్మాట్ని నేను మిషన్కి ఇచ్చేస్తున్నా. ఎగిరెగిరి గివ్ లెఫ్ట్ అండ్ రైట్, ఎడం కాలుతో కుడి కాలుతో తన్నింది. ఎందుకు? రే ఎదవా, నువ్వు రాసింది ఇంగ్లీష్లో రాసావు, నాకు కేవలం 1 and 0 ఫార్మాట్ అర్థమవుతుందిరా మిషన్ అని చెప్పింది. అప్పుడు నేనున్నా అని ఒక ఆయన వచ్చారు. ఏం పేరు ఆయన పేరు? ట్రాన్స్లేటర్కి ఎగ్జాంపుల్ ఏమంటే కంపైలర్ లేదా ఇంటర్ప్రెటర్ అని అంటారు. ఇక్కడ వచ్చేసి. ఓకేనా అండి? సో ఇక్కడ ఏం చేస్తాము మీకు అర్థమయ్యే విధంగా ఎందుకు ట్రాన్స్లేటర్ వాడాలంటే, మనము నార్త్ స్టేట్స్కి వెళ్ళినాం, వాళ్ళకి తెలుగు రాదు, మనకి హిందీ రాదు. అప్పుడు మనం ఒక ఫ్రెండ్ని హైడ్ చేసుకొని ఫస్ట్ మనకు కావాల్సిన విషయాన్ని మన ఫ్రెండ్కి చెప్తాం. అలాగే మనము ఫస్ట్ ట్రాన్స్లేటర్ చెప్తాం. హీ ఈజ్ ద రెస్పాన్సిబుల్ టు కన్వర్ట్ మిషన్ ఫార్మాట్లో కన్వర్ట్ చేస్తాడు. ఓకేనా? డైరెక్ట్గా మళ్ళా ఎవరితో కమ్యూనికేట్ అవుతాడు ఈయన? డైరెక్ట్గా ఈ ట్రాన్స్లేటర్ చెప్తాడు. ఈయన ఏం చేస్తాడు? ఓహో 45 + 5 ఎంత వచ్చింది ఆన్సర్ అంట?
50 అని మన ఫార్మాట్లోకి అర్థం చేసుకొని చెప్తాడు. ఇలా మనము ఒక పర్సన్ ఐ మీన్ ఇక్కడ వచ్చేసి మనం రాసిన ఇంగ్లీష్ ఫార్మాట్ని డైరెక్ట్గా మిషన్ ఫార్మాట్లో కన్వర్ట్ చేయలేం కాబట్టి ఎవరి హెల్ప్ తీసుకున్నాం ఇక్కడ? ట్రాన్స్లేటర్. ఇక్కడ 3 విషయాలు మీరు గుర్తుంచుకోవాలండి. ఇక్కడ ఒకటి, మిషన్ ఫార్మాట్ ఎలా ఉంటుంది? ఫెంటాస్టిక్ 1 అండ్ 0s ఫార్మాట్లో ఉంటుంది. ఓకేనా? రైట్. సో కాబట్టి మనం రాసే లాంగ్వేజ్ ఏ ఫార్మాట్లో ఉంటుంది? ఇంగ్లీష్. దాన్ని హై లెవెల్ లాంగ్వేజెస్ అంటాం. హై లెవెల్ లాంగ్వేజెస్ అంటాం. నెక్స్ట్, సో మనం మిషన్ ఫార్మాట్లోకి మనం రాసిన ఇంగ్లీష్ నుంచి అక్కడికి మిషన్ ఫార్మాట్లో కన్వర్ట్ చేయడానికి ఎవరు హెల్ప్ తీసుకుంటాం? ట్రాన్స్లేటర్. సో దీస్ ఆర్ ద 4 వర్డ్స్. మీరు గుర్తుంచుకున్నట్లయితే సరిపోతుందండి. కంపైలర్, ఇంటర్ప్రెటర్ దీని గురించి పెద్దగా అవసరం లేదండి, కానీ చెప్పమంటే చెప్తానండి. మనము ప్రోగ్రామ్ కోడ్ రాసింటామండి. సో అజ్యూమ్ చేసుకోండి, ఇక్కడ నేను 1000 లైన్స్ ఆఫ్ కోడ్ రాశాను. ఎన్ని లైన్స్ రాశాను ఇక్కడ? 1000 లైన్స్ ఆఫ్ కోడ్ రాశాను. దీన్ని అట్ ఏ టైం అంటే ఒకటేసారి మనము ఎగ్జిక్యూట్ చేసినట్లయితే దాన్ని కంపైలర్ అని. ఇక్కడ రాసిన 1000 లైన్స్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది? లైన్ బై లైన్. ఏమండి? లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ అవుతే దాన్ని ఇంటర్ప్రెటర్ అని అంటారు. ఓకేనా? దీస్ ఆర్ ద సినారియోస్ అండి. మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. సో ఇప్పుడు చూద్దాం, చూడండి. మిషన్ లాంగ్వేజ్ అంటే కంప్యూటర్ లేదా మిషన్ అండర్స్టాండ్ ఓన్లీ 2 వర్డ్స్, 1 and 0. సో 1s and 0sనే బైనరీ డిజిట్స్ అంటారు. ఎవ్రీ ఎలక్ట్రికల్ డివైస్ ఈ విధంగా అర్థం చేసుకుంటుందంట. ఆన్ అయిందంటే 1 అని, ఆఫ్ అయిందంటే 0 అని, ఇలా సిగ్నల్స్ రూపంలో అర్థం చేసుకుంటుందండి. ఓకేనా? రైట్, ఫెంటాస్టిక్. ఇక్కడ నేను ఒక చిన్న క్వశ్చన్ అడుగుతున్నా. ఇక్కడ రాసినటువంటి 12 + 13 = 25 అనేది మిషన్ ఫార్మాటా, హ్యూమన్ ఫార్మాటా? అంటే హ్యూమన్ అండర్స్టాండబుల్ ఫార్మాట్ అండి. మరి దీన్ని హౌ వీ రిప్రజెంట్ మిషన్ ఫార్మాట్స్ అని అంటే బై యూజింగ్ 1s and 0s లైక్ దిస్ ఫార్మాట్. ఇస్ ఇట్ క్లియర్ కదండి? సో మిషన్ లెవెల్ లాంగ్వేజ్ అంటే 1s and 0sలో రాసేదాన్ని మిషన్ లెవెల్ లాంగ్వేజ్ ఫార్మాట్ అంటాం. నెక్స్ట్, అసెంబ్లీ లెవెల్ లాంగ్వేజ్ ఫార్మాట్ అంటే మనం ఇక్కడ చిన్న షార్ట్ కోడ్స్ రాసాం. యాడ్కి ఫార్ములా, సబ్ట్రాక్ట్కి ఫార్ములా, మల్టిప్లికేషన్కి ఫార్ములా, డివిజన్కి ఫార్ములా ఇలా రాసాం. ఓకే, ఫైన్, ఫెంటాస్టిక్. కాకపోతే ఇక్కడ ఉన్న ఫార్ములాస్ అన్ని దానికి సెట్ అవ్వట్లేదు కాబట్టి ఎవరంతకు వాళ్ళకి నచ్చిన యూనివర్సల్గా ఉన్న ఒక లాంగ్వేజ్లో రాస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో నెక్స్ట్ కనిపెట్టబడిన లాంగ్వేజ్ ఏదంటే హై లెవెల్ లాంగ్వేజెస్ ఈజ్ ఏ యూనివర్సల్ లాంగ్వేజ్ అంటారు. ఎందుకు? ఇంగ్లీష్లో రాస్తున్నాం కాబట్టి. సో హై లెవెల్ లాంగ్వేజెస్ ఆర్ యూజ్ టు కమ్యూనికేట్ విత్ కంప్యూటర్. మన కంప్యూటర్తో కమ్యూనికేట్ అవ్వాలంటే కేవలం ఏ లాంగ్వేజ్ తెలిస్తే సరిపోతుంది? ఏమండి? హై లెవెల్ లాంగ్వేజ్ తెలిస్తే సరిపోతుంది. మరి మిషన్ ఫార్మాట్ ఎలా ఉంటుంది? 1 and 0. ఈ చిన్న విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. సో కాబట్టి ఒక్క లాంగ్వేజ్ తెలియాలి. ఒక పర్సన్ ఇంకొక పర్సన్తో మాట్లాడాలంటే థౌజండ్స్ ఆఫ్ లాంగ్వేజెస్. అదే పర్సన్ కంప్యూటర్తో కమ్యూనికేట్ అవ్వాలంటే జస్ట్ 1 లాంగ్వేజ్ తెలిస్తే చాలు. ఓకేనా? హై లెవెల్ లాంగ్వేజ్కి ఎగ్జాంపుల్ C++, జావా, పైథాన్, .NET ఇలా రకరకాలైనటువంటి లాంగ్వేజెస్ ఉన్నాయి. క్లియర్ కదండి? ఫైన్, ఫెంటాస్టిక్. నెక్స్ట్ ఇక్కడ ఏం చెప్పబోతున్నాము? వై నీడ్ టు ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో ఇంతవరకు నేను లాంగ్వేజెస్ అనే వర్డ్ని ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడేం చెప్పబోతున్నానంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అనే వర్డ్ ఎందుకు యూజ్ చేస్తామో చెప్పబోతున్నానండి. ఓకేనా? సరే, ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అంటే ఏమి? టు డెవలప్ ఏ సాఫ్ట్వేర్ అంట. సో సాఫ్ట్వేర్తో పాటుగా ఇంకొక పదం కూడా ఐడియా ఉండాలంటే మీకు. ఏమది? హార్డ్వేర్. హార్డ్వేర్ అంటే చాలామంది చెప్తుంటారు సాఫ్ట్ అంటే మెత్తగా ఉంటుంది సార్, దాన్నే సాఫ్ట్వేర్ అని. హార్డ్ అంటే గట్టిగా ఉంటుంది, దాన్నే హార్డ్వేర్ అని. అలా కాదండి, అర్థం చేసుకోవాల్సింది. డెఫినేషన్ చూడండి. టు టచ్ ఎనీ పార్ట్ ఆఫ్ కంప్యూటర్ పెరిఫెరల్. కంప్యూటర్కి సంబంధించిన ఏ పార్ట్నైనా, లైక్ మానిటర్, కనిపిస్తున్న CPU, కనిపిస్తున్న ప్రింటర్, కనిపిస్తున్న మౌస్, కనిపిస్తున్న స్కానర్, కీబోర్డ్, స్పీకర్, మైక్రోఫోన్, టచ్ ప్యాడ్, ఇవన్నీ కనిపిస్తున్న ఫిజికల్గా కనిపిస్తున్న ఈ కంప్యూటర్ పార్ట్స్ని మనం ఏమంటున్నామంటే హార్డ్వేర్. అంటే మనం చూస్తూ టచ్ చేస్తున్న ప్రతి విషయాన్ని, ప్రతి దాన్ని హార్డ్వేర్ అంటాం.
రైట్, వెరీ గుడ్, అర్థమైందా అండి? మరి సాఫ్ట్వేర్ అంటే చూడండి, దీన్నంత కంఫర్ట్గా అర్థం కాదండి, ఇది కొద్దిగా ఇబ్బంది. టు ఆపరేట్ ఇంటర్నల్ పార్ట్స్ ఆఫ్ కంప్యూటర్స్ అంటే ఇక్కడ ఉన్నటువంటి పార్ట్స్ వర్క్ అవ్వడానికి ఇంటర్నల్గా ఒకటి ఉంటుంది. అంటే ఇలాంటి దిస్ టైప్ ఆఫ్ లోగోస్ మీరు ఎప్పుడు చూస్తారండి? ఎస్, వెరీ గుడ్. కంప్యూటర్ అనేది ఆన్ అయ్యేటప్పుడు ఇలాంటి లోగోస్ని మనం చూడడం జరుగుతుందన్నమాట. ఇలాంటి లోగోస్ని మనము చూడడం జరుగుతుంది. అంటే మాకు కొద్దిగా అర్థమైందండి, కొద్దిగా అర్థం కాలేదంటే నేను ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పబోతున్నా. ఇక్కడ అర్థం చేసుకోండి. హ్యూమన్స్ ఆర్ ఆఫ్ 2 టైప్స్ అండి. ఏమి? అలైవ్, బతికున్నవాడు, 2 చనిపోయినవాడు. సో బతికున్నవానికి హార్డ్వేర్ పార్ట్స్ ఉంటాయా, అలాగే సాఫ్ట్వేర్ పార్ట్స్ ఉంటాయా అనేది క్లారిటీ చేయదలుచుకున్నాం. సరే చూద్దామండి. సో ఇప్పుడు నేను ఒక చిన్న బొమ్మ వేస్తానండి, ఇలా చిన్న బొమ్మ వేస్తాను, ఏం ఫీల్ అవ్వద్దండి. జస్ట్ నేనంత ఎఫిషియెంట్ డ్రాయింగ్ అయితే కాదు. సో బెటర్ అండర్స్టాండ్. ఇక్కడ ఒక చిన్న బొమ్మ వేసాను, ఓకే, ఇది నా బొమ్మే అనుకోండి, నో ప్రాబ్లం, ఓకే, రైట్. ఇక్కడ ఉన్నటువంటి ఫిజికల్గా ఉన్నటువంటి ఈ పార్ట్స్ని మనం టచ్ చేస్తాం కదండి, దీన్ని ఏమంటాము? హార్డ్వేర్. అంటే బతుకున్న మనిషికి హార్డ్వేర్ పార్ట్స్ ఉంటాయి, ఓకేనా? మీ పార్ట్స్ని మీరు టచ్ చేసుకోండి. చనిపోయినాం అంటే నిన్న కానీ ఇవాళ కానీ చనిపోయినటువంటి వ్యక్తిని టచ్ చేస్తే ఆ పార్ట్స్ ఉంటాయి కదండి. నేను వారం, సంవత్సరం అలా కాదు, చనిపోయిన వ్యక్తికి ఇవాళ నిన్న చనిపోయిన వ్యక్తికి పార్ట్స్ ఉంటాయి. ఎస్, చనిపోయిన వ్యక్తికి హార్డ్వేర్ ఉంటుంది, హార్డ్వేర్ పార్ట్స్ ఉంటాయి, బతుకున్న వ్యక్తికి ఉంటాయి. సరేనండి, మీరు బతుకున్నారని ఎలా చెప్తారండి? అదేంటి సార్ భలే చెప్తారు. అదే సార్, అదే ఏందది? హార్ట్ బీట్ సార్, కొట్టుకుంటుంది కదా, అదే సార్. నెక్స్ట్ బ్రీతింగ్, గాలి పీల్చుకుంటున్నా కదా సార్, దీన్నే మన రిలీజియస్ పర్పస్లో ఏమంటామంటే లైవ్ అంటే ఏమి? ఆత్మ. భలే, ఇక్కడ మీ ఆత్మని మీరు ఎప్పుడైనా చూసారా? భలే వాట్సాప్ మీరు అండి భలే అడుగుతారు. ఆత్మని ఎవరైనా చూస్తారా? చూడలేరు కదా. మరి ఈ ఆత్మ అనేది కనిపించకపోతే మీ బాడీలో ఉన్న ప్రతి పార్ట్ వర్క్ చేస్తుందా, చేయదా? వర్క్ చేయదు. అంటే సాఫ్ట్వేర్ అంటే వేరేది ఏమీ కాదండి. ఈ సాఫ్ట్వేర్ అనేది ఇంటర్నల్గా ఉంటూ మీ బాడీలో ఉన్నటువంటి పార్ట్స్ అన్ని వర్క్ చేయడానికి యూజ్ అవుతుంది. అంటే సాఫ్ట్వేర్ అనేది ఇంటర్నల్గా ఉంటుందని తెలియజేయడం కోసం ఈ ఎగ్జాంపుల్ చెప్పడం జరిగింది. హార్డ్వేర్ అంటే ఫిజికల్గా ఉన్నటువంటి పార్ట్స్ వర్క్ అవ్వడానికి హార్డ్వేర్ అంటామన్నమాట, ఓకేనా? ఫిజికల్గా ఉన్న పార్ట్స్ వర్క్ అవ్వడానికి ఈ సాఫ్ట్వేర్ అనేది ఉంటుంది. సో ఇప్పుడు చనిపోయిన వాళ్ళలో సాఫ్ట్వేర్ ఉంటుందా? భలే వాట్సాప్ ఉండదులేండి అని చెప్పేశారు. ఇంకొక రియల్ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా, మీకు తెలిసిన ఇంకొక రియల్ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా. రోబో సినిమా చూసారా? లాస్ట్ క్లైమాక్స్లో ఆయన ఏం చేశాడంటే, రజనీకాంత్ చిట్టి అనే రోబోకి ఏం చేస్తాడంటే చిన్న చిప్పుని తీసేస్తాడు. ఇది చిట్టి అనే రోబో అనుకోండి, చిప్పుని రిమూవ్ చేస్తాడు. ఆయన చిప్పుని రిమూవ్ చేస్తే ఏమండి, రిమూవ్ చేస్తే ఈ బాడీ పని చేస్తుందా, చేయదండి. అంటే మరి ఇక్కడ ఈ చిప్పు ఉంది చూసారా, ఈ చిప్పుని ఏమంటారు? సాఫ్ట్వేర్ అని. వెరీ గుడ్. ఈ బాడీ ఏమంటారు ఇక్కడ? హార్డ్వేర్. అంటే ఇక్కడ ఉన్నటువంటి బాడీ ఏ విధంగా వర్క్ అవ్వాలి, ఏ విధంగా ఇంప్లిమెంట్ అవ్వాలి, ఏ విధంగా పని చేయాలి అని నువ్వు రాసే కొన్ని లైన్స్ ఆఫ్ కోడ్నే ఏమంటారు? సాఫ్ట్వేర్ అని అంటారు. అర్థమవుతుందా? సాఫ్ట్వేర్ ఈజ్ ఏ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అన్నమాట టు వర్క్ ద హార్డ్వేర్ డివైజెస్ వర్క్ అవ్వడానికి మనం రాసే ఇన్స్ట్రక్షన్స్ లేదా ప్రోగ్రామ్ లేదా సెట్ ఆఫ్ కోడ్నే సాఫ్ట్వేర్ అంటాం. అర్థమైంది సార్ మీరు చెప్పేది? కొద్దిగా అర్థమైంది. ఇంకా కొంచెం ఏమన్నా చెప్పగలరా? సరేనండి, ఈ యొక్క రోబోని నేను 2 లొకేషన్స్లో పెట్టాలనుకున్నా. ఒకటి హోటల్, 2 హాస్పిటల్. హోటల్లో పనిచేసే మెకానిజం, హాస్పిటల్లో పనిచేసే మెకానిజం 2 సేమా అండి, డిఫరెంటే కదా. మరి అకార్డింగ్ టు ఇదే రోబో హోటల్లో పనిచేయాలంటే హోటల్ మెకానిజం ప్రకారంగా నువ్వు కోడ్ని చేంజ్ చేస్తావు. అలాగే హాస్పిటల్లో వర్క్ చేయాలంటే హాస్పిటల్ మెకానిజం సంబంధించి కోడ్ని చేంజ్ చేసి ఆ చిప్ని ఇందులో ఇన్సర్ట్ చేస్తావు. సేమ్ రోబో 2 లొకేషన్స్లో 2 డిఫరెంట్ మెకానిజమ్స్తో వర్క్ చేస్తుంది. అంటే ఫిజికల్గా ఉన్న ఈ బాడీ వర్క్ చేయడానికి నువ్వు రాసే ఇన్స్ట్రక్షన్స్ లేదా ప్రోగ్రామింగ్ కోడ్ లేదా సెట్ ఆఫ్ లైన్స్నే
ఏమంటారు? సాఫ్ట్వేర్ అంటారు. ఇజ్ ఇట్ క్లియర్ కదండి? ఫ్యాంటాస్టిక్. ఓకే, బాగా అర్థమైంది. సో ఇప్పుడు మనం ఇక్కడికి వెళ్దాం. ఇప్పుడు చదవండి, కొద్దిగా అర్థం అవ్వచ్చు. టు ఆపరేట్ ఇంటర్నల్ పార్ట్స్ అంటే ఇక్కడ ఉన్నటువంటి పార్ట్స్ వర్క్ అవ్వడానికి ఇంటర్నల్గా ఉంటూ మనకు వర్క్ చేపించేదాన్ని సాఫ్ట్వేర్ అంటాం. ఓకేనా అండి? సో సాఫ్ట్వేర్ అనేది అర్థమైంది, హార్డ్వేర్ అనేది అర్థమైంది. ఓకే, మరి సాఫ్ట్వేర్కి ఇంత బాగా చెప్పారు కదా, మరి ఎగ్జాంపుల్స్ ఏమైనా ఉన్నాయా అంటే 2 టైప్స్ ఉన్నాయండి. సిస్టమ్ సాఫ్ట్వేర్, అప్లికేషన్ సాఫ్ట్వేర్. సిస్టమ్ సాఫ్ట్వేర్ అంటే ఏం లేదండి, కంప్యూటర్ ఆన్ అవ్వడానికి మనము యూజ్ చేయబడ్డ సాఫ్ట్వేర్ని సిస్టమ్ సాఫ్ట్వేర్. విండోస్ 10 లేదా 11 దీన్ని ఆపరేటింగ్ సిస్టమ్ అంటాం. ఇది మీకు తెలుసు. ఇది ఉంటే మనకు మన యొక్క కంప్యూటర్ అనేది ఆన్ అవుతుంది. మన మొబైల్లో కూడా ఆండ్రాయిడ్ అనే ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది. మన మొబైల్లో ఉన్న హార్డ్వేర్ డివైజెస్ వర్క్ అవ్వాలంటే ఈ యొక్క సిస్టమ్ సాఫ్ట్వేర్ ఉండి తీరాల్సిందే. మరి ఆన్ చేసిన తర్వాత మొబైల్ని కానీ కంప్యూటర్ని కానీ వాట్సాప్, ఫేస్బుక్ ఇలా చేస్తామా లేదా? వాటిని ఆన్ చేసిన తర్వాత చేసే వాటిని ఏమంటామంటే అప్లికేషన్ సాఫ్ట్వేర్, దాన్ని యాప్స్ అని అంటారు. మరి ఏమైంది సమస్య అంటే, ఇప్పుడు నేను ఒక కొత్త కంపెనీని ఎస్టాబ్లిష్ చేశాను. ఆ కంపెనీలో పనిచేసే 10,000 మెంబర్స్ ఎంప్లాయీస్ యొక్క డేటాని మెయింటైన్ చేయడానికి ఇక్కడ ఉన్న ఈ సిస్టమ్ సాఫ్ట్వేర్ సెట్ అవ్వట్లేదు, ఇక్కడ ఉన్న అప్లికేషన్ సాఫ్ట్వేర్ సెట్ అవ్వట్లేదు. అప్పుడు నేనే ఓన్గా ఒక సాఫ్ట్వేర్ డిజైన్ చేయాలంటే ఒక ప్లాట్ఫారం కోసం ఎతికాను. ఆ ప్లాట్ఫారం పేరు ఏం పేరు? ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. అయితే మీరు డెవలప్ చేస్తున్న ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, మీరు డెవలప్ చేస్తున్న ఈ సాఫ్ట్వేర్ ఏ లాంగ్వేజ్తో చేస్తున్నారండి? సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్తో చేస్తున్నారు. అలాగే మీరు డెవలప్ చేసే సాఫ్ట్వేర్ ఏదంతా డిజైన్ చేస్తున్నారండి? C++తో చేస్తున్నారు. అలాగే మీరు డెవలప్ చేసే ఈ సాఫ్ట్వేర్ ఏదంతా చేస్తున్నారు? జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అలాగే మీరు డెవలప్ చేసే ఈ సాఫ్ట్వేర్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్తో చేస్తున్నారండి? పైథాన్ ఆర్ ఎక్సెట్రా లాంగ్వేజ్. అర్థమవుతుందా? వై వీ నీడ్ టు లర్న్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే టు డెవలప్ ఏ సాఫ్ట్వేర్. దిస్ ఈజ్ ద సినారియో అండి. ఓకేనా? సో ఇలాగా మనం డెవలప్ చేసే సాఫ్ట్వేర్ని ఈ యొక్క ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ద్వారా డెవలప్ చేయడం జరుగుతుంది. C ఆర్ C++ ఆర్ జావా ఆర్ పైథాన్. ఇజ్ ఇట్ క్లియర్ కదండి? ఓకే, ఫెంటాస్టిక్. నెక్స్ట్ లాస్ట్లో కన్క్లూడ్ చేయాల్సిన విషయం, ప్రోగ్రామింగ్ అంటే మీ దగ్గర ఉన్నటువంటి ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి మీరు ప్రిపేర్ చేసిన ఒక ప్రొసీజర్నే ఏమంటారు? ప్రోగ్రామింగ్ అంటారు. ఫైన్, ఫెంటాస్టిక్, క్లియర్ కదండి? ఇక్కడ మీరు తొందరగా C లాంగ్వేజ్ కానీ బాగా అర్థం చేసుకోవాలనుకుంటే నేను ఇక్కడ చెప్పబోతున్న పంచసూత్రాస్ అని 5 టాపిక్స్ ఉన్నాయి. వీటిని మీరు బాగా అర్థం చేసుకున్నట్లయితే మీరు ఎవర్ గ్రీన్ హీరో అవుతారండి. C లాంగ్వేజ్ తయారు చేయడంలో సూపర్గా మీరు ఫ్యాంటాస్టిక్, చాలా బాగా మీరు ఇంప్లిమెంట్ చేయగలరు. వేరియబుల్ ఒకటి, కాన్స్టాంట్ ఒకటి, డేటా టైప్స్ ఒకటి, ఇన్పుట్ ఫంక్షన్స్ ఒకటి, అవుట్పుట్ ఫంక్షన్స్ ఒకటి. ఓకేనండి? సో అంత పవర్ఫుల్ లాంగ్వేజ్. ఏం లేదండి, ఇక్కడ ఒక చిన్న విషయం, సారీ ఒక నిమిషం అండి. రైట్, ఓకే. ఇప్పుడు నేను ఒక ప్యారడీగమ్ వేస్తాను. ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఎలా ఉన్నాయి, ఏం కథ, అసలు ఎందుకు ఇంతగా మీరు ఎంత ఇంపార్టెంట్గా చెప్తున్నారు? ఇఫ్ యు ఆర్ వెరీ వెల్ టు లర్న్ C లాంగ్వేజ్ ఏమవుతుంది? ఒక నిమిషం. పైథాన్ ఆర్ న్యూ లాంగ్వేజెస్. ఓకే, ఇలా తీసుకున్నానండి. మీరు బాగా నేర్చుకున్నారు C లాంగ్వేజ్, ఫైన్, ఫెంటాస్టిక్. మీరు కొత్తగా అయినటువంటి C++ని ఈజీగా నేర్చుకోలేదు. ఎందుకు నేర్చుకోగలరంటే Cలో ఉన్న మొత్తం కాన్సెప్ట్ C++లో ఉన్నాయి కాబట్టి ఫెంటాస్టిక్. C బాగా నేర్చుకున్నారు మీరు, బాగా ఈజీగా చాలా అద్భుతంగా నేర్చుకోవచ్చు జావా లాంగ్వేజ్, ఎందుకంటే Cలో ఉన్న ఓవరాల్ కాన్సెప్ట్స్ ఇందులో యూజ్ చేయబడ్డాయి. అలాగే C బాగా నేర్చుకున్నారు, ఆటోమేటిక్గా మీరు ఏ లాంగ్వేజ్ నేర్చుకోగలరు? పైథాన్ కూడా చాలా ఈజీగా నేర్చుకోగలరు. ఓకేనా? అలాగే నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి Cని బాగా నేర్చుకున్నారు, ఇంకో కొత్త లాంగ్వేజ్ని కూడా ఈజీగా నేర్చుకోగలరు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఏమండి? C లాంగ్వేజ్. సో Cని యాక్చువల్గా 1972లో డెన్నిస్ రిచీ అని ఆయన కనిపెట్టాడండి. టిల్ నౌ వీఆర్ లర్నింగ్ 2025లో ఇంకా నేర్చుకుంటున్నాం. చాలా పవర్ఫుల్ అయినటువంటి లాంగ్వేజ్ అండి. ఎలా చెప్తామంటే
టెస్లా కంపెనీ కార్, టెస్లా కార్స్ అని ఎలాన్ మస్క్ పేరేమని ఉంటారు కదా, ఆయన ఏమనుకున్నాడంటే మనలాగే మీలాగే చాలామంది ఆవేశపడుతుంటారు పైథాన్ అని. ఆయన కూడా ఆవేశపడి పైథాన్ ఈజ్ ద మోస్ట్ పాపులర్ లాంగ్వేజ్, ఫేమస్ లాంగ్వేజ్ కదా అని ఆయన కార్ల కంపెనీ కోసం పైథాన్ని డెవలప్ చేయాలనుకున్నాడు. పైథాన్తో ఒక సాఫ్ట్వేర్ డిజైన్ చేయాలనుకున్నాడు. సమ్ ఇష్యూస్ రైస్ కావడంతో మళ్ళా ఏమిటితో డెవలప్ చేశాడు? సి లాంగ్వేజ్. దట్ ఈస్ ద పవర్ టు లెర్న్ సి లాంగ్వేజ్. సి ఈజ్ ద స్టాండర్డైజ్డ్ లాంగ్వేజ్ అండి. సి ఈజ్ ద మోస్ట్ ఎఫిషియెంట్ లాంగ్వేజ్. సి అనేది పర్ఫెక్ట్గా ఉంటే మీరు చాలా ప్రోగ్రామ్స్ ఈజీగా రాయగలరు. సి ఈజ్ ద బేస్మెంట్ ఆఫ్ లెర్నింగ్ ఎనీ అదర్ న్యూ లాంగ్వేజెస్ లైక్ C++, జావా, పైథాన్, .NET, whatever languages, even the web designing also. So this is the why we need to learn ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అండి. ఓకేనా? సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఏమండి ఈ నెంబర్కి ఫోన్ చేయండి, లేదా మెసేజ్ చేయండి, వాట్సాప్ చేయండి. ఇంకా మేము ప్రొవైడ్ చేసే కోర్సెస్ ఏమున్నాయో తెలుసుకోవాలనుకుంటే ఇందులో రండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే మాకు దాని నుంచి మీరు మెసేజ్ చేయండి. ఓకేనా? ప్లీజ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ ఇవ్వండి. అలాగే నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకేనా? ఇదండి విషయం ఇక్కడ. ఇది ఇవాళ వీడియో అండి. ఓకే, యువర్స్ రామన్జీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. యువర్స్ రామన్జీ సైనింగ్ ఆఫ్.